ఫ్యామిలీస్కి ఎప్పుడు మనం నచ్చుతామండి. మా మదర్కి కానీ ఎవరికైనా ఎవరు చూసినా పిల్లలు నచ్చుతారు. బెస్ట్ కాంప్లిమెంట్ అండి. బెస్ట్ కాంప్లిమెంట్ ఈ రోజు వరకు ఒక ఎత్తు, ఈ సినిమా తర్వాత నా కెరియర్ ఒక ఎత్తు. దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండి. ధూమ్ ధామ్ కాడి నుంచి గిరిధర్ లైఫ్ యాజ్ అన్ యాక్టర్ ఇంకొక లెవెల్లో ఉంటుందని. దట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. యుఎస్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఇక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి, బెంగళూరు నుంచి కాల్స్ వచ్చినాయి. ఎవ్రీబడి ఇప్పుడు నేనేంటంటే వీళ్ళు ఏదో నాకు ప్రేమతో చేస్తున్నారు, వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళందరినీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. నీ థియేటర్లో నవ్వారా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో పాటు 20, 30, 50 ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ రియాక్షన్ అడుగుతున్నా. వాళ్ళందరూ కూడా అసలు సెకండ్ హాఫ్ అయితే పడి నవ్వుతున్నారు. సో దట్ ఈజ్ ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళారో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో కూడా మనకు తెలీదు, కానీ వాళ్ళు డెఫినెట్లీ ఎంజాయ్ చేశారు. నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన అమెరికా నుంచి చేశారు. ఆయన ప్రీమియర్ షో చూశారు థర్స్డే నైట్. మళ్ళీ ఫ్రైడే నైట్ చేస్తే థియేటర్లో అన్నారు. నేను వేరే సినిమాకి వెళ్ళారేమో అనుకున్నాను. అడిగితే ఏ సినిమాకి వెళ్ళాను? మన సినిమా అండి అన్నారు. అంటే ఏంటి నిన్నే చూశారు కదా, మళ్ళీ ఏం చూశాను? నిన్ను చూశాను, ఇవాళ చూస్తే బోర్ కొడుతుందో లేదో టెస్ట్ చేద్దామని వచ్చాను అన్న అని బయటకు వచ్చింది. అది మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసి ఏంటండి ఎలా ఉందంటే, నాకు అసలు బోర్ కొట్టలేదండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా బాగుంది. మళ్ళీ నేను మళ్ళీ సండే వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ అందరితో కలిపి. వాళ్ళ వైఫ్ కూడా చూశారు థర్స్డే నైట్. ఆవిడ అసలు మొదటిసారి సినిమాకి రాదు, రెండోసారి ఆవిడ లైఫ్లో థియేటర్లో రెండోసారి చూడలేదంట. ఆయనేమో సండే ఇలాగ వెళ్దాం అనుకుంటున్నాను, సినిమాకి వస్తావు ధూమ్ధామ్ అంటే వస్తానన్నారండి. ఆయనే సర్ప్రైజ్ అయ్యారు. సో ఆవిడకి కూడా అంత నచ్చింది. సో ఇది థియేటర్లో పెద్ద స్క్రీన్లో ఫ్యామిలీస్తో కలిసి చూస్తే ఇట్స్ లైక్ పెళ్ళికి వెళ్ళినట్టండి. పెళ్ళికి మీరు ఒక్కళ్ళే చేసుకుంటే ఏం మజా ఉండదు. మీరు మీ నలుగురు, పెళ్ళికూతురు నలుగురు, పెళ్ళికొడుకు తరపున నలుగురు, పెళ్ళికూతురు చూస్తే ఏం మజా ఉండదు. ఎందుకు మనం అందరినీ పిలిచేస్తాం? ఆ మజా వేరు, అంతమందితో జరిగితేనే అది. సో పెళ్ళి ధూమ్ధామ్ లాగే మా సినిమా ధూమ్ధామ్ కూడా 100 మందితో థియేటర్లో చూడండి, యూ విల్ ఎంజాయ్. నేనైతే పర్సనల్గా ఫస్ట్ హాఫ్లో బాగున్నాను అంటున్నారు, కానీ నాకైతే పర్సనల్గా సెకండ్ హాఫ్ బాగుంది. కాదు, సెకండ్ హాఫ్లో మీరు ఏమనుకున్నారంటే ఇంచుమించుగా సెకండ్ హాఫ్ హీరో వచ్చేపాటికి వెన్నెల కిషోర్, మీకు కొంచెం జల్స్ ఫీల్ కాలేదా? అంటే వెన్నెల కిషోర్ హీరో కన్నా హీరో అండ్ స్టార్ కామెడియన్ తాలూకా ఒక కాంబో లాగా, హీఈస్ లైక్ ఎ స్టార్ కామెడియన్. సో నేను ఏదో నేమ్ సేక్ హీరోయే మూవీలో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ కాంబోస్ ఉంటాయి చూడండి మీకు. రీసెంట్గా అలా ఒక 4-5 ఈ మీమ్స్ కూడా షేర్ చేశారు చాలా మట్టుకు. అంటే కొంత ప్రియదర్శి పెళ్లి చూపులు, అదేంటి మన ఈ నగరానికి ఏమైంది, గోమఠం, అండ్ మత్తు వదలరా టు సత్య, అలాగే ధూమ్ధామ్ వెన్నెల కిషోర్ అనమాట. సో అంటే అఫ్ కోర్స్ ఆ 4 సినిమాలు నిలబెట్టింది ఆ నలుగురే. సో అలాగే నా మూవీ కూడా నిలబెట్టింది వెన్నెల కిషోరే. దట్ ఐ 100% యాక్సెప్ట్, అండ్ ఐ వాంట్ దట్ ఆల్సో. ఐ వాంట్ పీపుల్ టు నో దట్ అండ్ రికగ్నైజ్ దట్. సరే నా కోసం రావద్దు, కానీ వెన్నెల కిషోర్ గారు చాలా బాగా నవ్వించారు. అందులో ఆయనతో పాటు నేను కూడా నవ్వించాను. సో మా ఇద్దరి కోసం రండి. అది మంచి పాజిటివ్గా వినడానికి నాకు మల్లెపూల టాక్సీ ఇష్టం, బట్ మూవీ చూసిన తర్వాత నాకు టమాటో పువ్వుల పిల్ల ఇంకా నచ్చింది. ఎందుకే ఈ సాంగ్లో ఐ వాజ్ వెరీ ప్రిటీ ఇన్ దట్ సాంగ్. సో అందుకే టమాటో పువ్వుల పిల్ల నచ్చింది. ఆ తర్వాత ఏంటి కామెడీ చేయడం కష్టమా? ఒక ఆర్టిస్ట్కి కామెడీ చేయడం కష్టం అన్నప్పుడు గిరిగారు చెప్తున్నారు అది చేస్తే ఏదైనా చేసేయచ్చు అని. నీ కామెడీ టైమింగ్, హీరోయిన్స్ చాలా మంది కామెడీ చేయడం కష్టం. నేను చిన్నప్పటి నుంచి కామెడీ చేస్తూనే ఉన్నారు. నేను ఫ్రీగా కామెడీ చేస్తూనే ఉన్నారు. నాకు డబ్బులు ఇవ్వండి, నేను అన్ని డైరెక్టర్స్కి చెప్తున్నా కామెడీ చేయడానికి. సూపర్. ఆఫ్ సెట్ అయితే చాలా పెద్ద కామెడియన్ అనమాట, బట్ ఆన్ స్క్రీన్ ఇలా యాక్టింగ్ వల్ల ఇదన్నమాట. సూపర్. I didn't get your question, sorry. Oh. I don't know, that is a part of the story. Actually, this thought never came into my mind while doing the film. Now I'm thinking, yes, that is true. వేరే ఏం ఫీల్ అవ్వలేదు. సీన్కి సీన్ లాగా చేసేస్తాను, నాకు అసలు ఈగో లేదు. సో అందుకే నో ప్రాబ్లం.
విష్ ఆల్ ది బెస్ట్. Thank you. అలాగే ఈ సినిమా To be able to do a commercial full-time entertainer was the biggest motivator for me to do this movie. కంగ్రాచులేషన్స్. Thanks.